మళ్ళీ ఒకటే మాట, చాలా ప్రిపేర్ అయ్యొచ్చాను, అన్నీ మర్చిపోయాను. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వారికి, మా టీంకి, టెక్నీషియన్స్కి, క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ చాలా థ్యాంక్స్. క్యాస్ట్ అండ్ క్రూకి కంగ్రాచులేషన్స్. నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోను, బట్ మాటలో థ్యాంక్స్ అని వచ్చేస్తుందిలే. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే దగ్గర దగ్గర 6 ఏళ్ళ నుంచి క్రింద నుంచి స్టార్ట్ చేయాలి, కానీ తక్కువ టైం ఇచ్చారు. మళ్ళీ ఈసారి నాకే మొత్తం అందరూ కలిపి నాకు తక్కువ టైం చెప్పారు. నాకు ఇచ్చింది 10 నిమిషాలు. నాకు తెలిసినంత వరకు నా టీం గురించి మాట్లాడాలంటే ఓ పోడ్కాస్ట్ అయినట్టు 2 గంటలు పడుతుంది నాకు. బట్ డెఫినెట్లీ దేవుణ్ణి ఒకటి కోరుకుంటాను. నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంటాను, ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నాను. నేను ఈ సినిమా అర్జున్ చెప్పినట్టు అర్జున్ నాతోనే ఉన్నాడు ఫస్ట్ నుంచి, సుభాష్ నాతోనే ఉన్నాడు, కేఆర్ నాతోనే ఉన్నాడు, మా తమ్ముడు నాతోనే ఉన్నాడు. ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా ఎవరైనా మిస్ చేసుకుంటే అయ్యో కమిటీ కూరలు మిస్ చేసుకున్నారేంటి అని పక్కన వాళ్ళు కొంచెం మంది ఓవర్గా అనిపించేదేమో. బట్ డెఫినెట్లీ అది నమ్మాను, చాలా గట్టిగా నమ్మాను. నేను టార్గెట్ నేషనల్ అవార్డు అని గ్రూప్లో పేరు పెట్టాను. సినిమా నేరేట్ చేసినప్పుడు ఇది నేషనల్ అవార్డు కొడుతుందని చెప్పాను. ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా సార్ ఇది నేషనల్ అవార్డు సినిమా సార్ అని చెప్పాను. అది నిజంగా కావాలని చెప్పాను, లేకపోతే నాకేం తెలీదు. బట్ కథను నమ్మాను అంతే. కథను నమ్మితే సరిపోదు, ఆ కథని మనకి మనం అనుకున్న ప్రజెంట్ చేయడానికి మనకు ఒక తోడు కావాలి. చాలా ప్రొడక్షన్స్లో నిజంగానే వర్క్ జరిగింది, చాలా తీద్దాం అనుకున్నారు, పాపం వాళ్ళు కూడా ప్రయత్నించారు. బట్ అన్ఫార్చునేట్లీ ధైర్యం సరిపోలేదు చాలామందికి. ఏంటంటే ఈ 11 మంది కాదు, దగ్గర దగ్గర 20 మంది ఆర్టిస్టులని, కొత్త వాళ్ళని తీసుకురావాలి, టెక్నీషియన్స్ కొత్త వాళ్ళని తీసుకురావాలి, లేదంటే బడ్జెట్ సరిపోదు. ₹1 కోటి 2 కోట్లనో 3 కోట్లనో అయ్యే సినిమా కాదు. దానికి ముందు కొన్ని పాస్ట్ రిజల్ట్స్ ఏమైనా చూస్తే పెళ్లి చూపుల సినిమాకి ₹1 కోటి ఖర్చు పెట్టారు, కంచరపాలెం ₹1 కోటి ఖర్చు పెట్టారు, అప్పుడే వచ్చిన అర్జున్ రెడ్డికి 3-3.5 కోట్లు ఖర్చు పెట్టారు. అదే కొత్త వాళ్ళతో చేసిన హైయెస్ట్ బడ్జెట్స్ తెలుగు సినిమాలో. బట్ అంతకు మించి బడ్జెట్లు జరగవు. నేను ఇవ్వడమే ఏదో మ్యానిపులేట్ చేయడం కోసం. రమేష్ గారు లాంటి వాళ్ళకి 3.5 కోట్లు అని చెప్తాం, బట్ మిగతా వాళ్ళందరికీ దొరకలేదు. కానీ రమేష్ గారికి దొరికేసాను నేను. ఈ 3.5 కోట్లు అని చెప్తున్నాడు, కథ ఎంత చెప్తున్నాడు ఆయన. అప్పుడే అవ్వదులే అమ్మా, ఇంత ఇంకొచ్చి ఎక్కువ అవుతుందిలే, సర్లే నువ్వు బడ్జెట్ గురించి చదువు, నీకు సినిమా మీద మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయన్నారు. సరే ఒకసారి వెనక్కి వెళ్తే మిగతా ప్రొడక్షన్స్లో ఆడిషన్స్ చేశాను నేను, వేరే వేరే డిఫరెంట్ ప్రొడక్షన్స్లో. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకున్నాను 11 మంది. ఒక్కొక్కరికి డిఫరెంట్ బ్యాక్డ్రాప్. వాళ్ళకి మిగతా సినిమాల ఎక్స్పీరియన్స్ కానీ ఇవి కానీ లేవు. అప్పటికి నేను ప్రసాద్ బెహ్రా అనుకుంటా, సీనియర్ మోస్ట్ జూనియర్ అదే యూట్యూబర్. అప్పుడే ఫేమస్ అవుతున్నాడు నాకు తెలిసి ప్రసాద్. తన డిఫరెంట్ ఇది ఉంది. నాకు తనని కమెడియన్గా చూడదలుచుకోలేదు, ఏదో యాక్టర్ని చూశాను నేను. ఆ రోజు అతనితో మాట్లాడాను, మిగతా యాక్టర్స్ని అందరినీ ఆడిషన్ చేశాను. అందరిలోనూ ఎప్పటికీ చెప్తాను, ఆత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ ఇచ్చాడు నాకు. ఆత్రం క్యారెక్టర్ ఇక్కడ లేడు, బట్ ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళందరిలో చూస్తుంటే నేను ఒకటి ఫీల్ అయ్యా, అరే ఇంత కష్టపడుతున్నారు కదా వీళ్ళు అని. ముందుకు వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తా. ఒక్కొక్కరిని ఆడిషన్ చేసుకుంటూ వెళ్తే తేజస్వి ఒక రోజున ఆడిషన్కి వచ్చింది, మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ తన వేరే కమిట్మెంట్స్, వేరే సినిమా ఉండడం వల్ల అయ్యో ఈ అమ్మాయి మిస్ అవుతుంది, నేను ఈ అమ్మాయిని వదలదలుచుకోలేదు. సేమ్ టీనా శ్రావ్య కూడా వేరే క్యారెక్టర్కి సెలెక్ట్ అయింది. అరే నాకు ఈ అమ్మాయి సినిమా కావాలనిపిస్తుంది, ఆ అమ్మాయి కూడా వేరే సినిమాలోనో వేరే దాంట్లో వర్క్ చేస్తుంది, నాకు ప్రొడక్షన్స్ ఓకే అవ్వట్లా. ఎక్కడికి వెళ్ళినా ఈ కొత్త వాళ్ళ ఫేసులు చూపించి వీళ్ళు హీరోయిన్ అండి, వీళ్ళు హీరో అండి అంటే, యూట్యూబ్లో చేసిన వాళ్ళు వీళ్ళు హీరోయిన్లు అండి, వీళ్ళకి అసలు ముఖమే తెలియదు, ఈడి హీరో అంటే. నిజంగా నన్ను అడిగారు, నాకు ఆపర్చునిటీ కూడా ఇవ్వాల. ఒక్క చోట అన్నీ తిరిగేసా, ఒక చోటుకి వచ్చా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇది నా టీము, వీళ్ళతో సినిమా చేయాలనుకుంటున్నా. అవునా, ఓకే. నాకు అర్థం కాల, నిజంగా ఓకే అన్నారా లేకపోతే నాకు ఓకే అని చెప్పి తర్వాత నన్ను నా మీద ఎక్కి మొత్తం అంతా మార్చేస్తారా? లేదు, డిసైడ్ ఓకే. మ్యూజిక్ నేను ఆల్రెడీ పాటలు చేయించుకున్నానండి, ఈ పాటలో మీకు నచ్చినాయా? బాగున్నాయి, ఓకే. రాజుగారు అని చెప్పి మేడం యాక్చువల్లీ పరిచయం చేశారు. సార్ని అప్పుడెప్పుడో తిరిగి ఆయన దగ్గరికి వచ్చాం. ఓకే. అన్వర్ అలీ నేను ఎప్పటి నుంచో అప్పుడు ట్రావెల్ అవుతాను, ఓకే. ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నేను ఒకసారి కలిసి, ఓకే సార్ ఈ అమ్మాయి కొత్త ఆర్టిస్టు విష్క అని నేను ఆడిషన్ చేశాను, అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి మీరు పైకి వచ్చి చూస్తారా? ఈ అమ్మాయి కామ్గా నీరసంగా నీట్గా వచ్చిందన్నమాట పద్ధతిగా నా దగ్గరికి. మీ ఇద్దరం కూర్చున్నాం, రమేష్ గారు నేను రూమ్లో. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది సార్, ఏంటి ఇంత కామ్గా ఉంది అనుకున్నా. వచ్చిగానే చీర పైకి పెట్టింది, పైకి ఇప్పటికే గుర్తుంది నాకు. గుర్తుందా చీర పైకి పెట్టింది. అమ్మాయి
ఏంటి ఇంత బాగా చేసింది సార్, ఈ అమ్మాయి మన పద్దుకు సరిపోద్ది, ప్రసాదం కొట్టాలంటే ఇలాంటి అమ్మాయి కావాలి సార్ మనకి. ఓకే. రాజా రాజా గురించి చాలా వెతికాం. ఒక అమ్మాయి కావాలి, చాలా న్యాచురల్గా కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఏదో ఒక ప్రొఫైల్ వస్తే ఆ ప్రొఫైల్లో ఫ్రెండ్గా పక్కన ఒక అమ్మాయి చేసుకుని నుంచుంటే ఆ అమ్మాయిని పట్టుకున్నాను. ఆ అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మాయిని ఆడిషన్ చేయడానికి బెంగళూరు నుంచి తెప్పించి, ఒకే ఒక అమ్మాయిని, తెలుగు కాకుండా అమ్మాయిని ఒక అమ్మాయిని తెప్పించాం. బట్ ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుంది, తెలుగు బాగా చేసింది, తెలుగు నేర్చుకుని బాగా ప్రజెంట్ చేసింది. అమ్మాయికి చాలా మంచి పేరు వచ్చింది. ఇవన్నీ ఒకటి. ఓకే, బెస్ట్ ఫిల్మ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఓవర్, కొంచెం నిజంగా ఎక్స్పెక్ట్ చేశా. ఇంకొకటి అనుకున్నా, బట్ బెస్ట్ ఫిల్మ్. ఓకే, మేకప్ నాకు చాలా కావాల్సి వచ్చింది. మేకప్ రావడం ఏంటి, మేకప్ దాని వెనకాల ఉన్న ఒక నా మేనిఫెస్టేషన్ చెప్తా. ఈ 11 మందిని చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు వస్తాయి నాకు. 3 సార్లు 13 కేజీలు, 10 కేజీలు, 9 కేజీలు, 8 కేజీలు, 7 కేజీలు చొప్పున ఒక్కొక్కడు తక్కుంటూ వచ్చాడు. ఈవెన్ అమ్మాయిలు కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. ఒకరు 4 కేజీల దగ్గర. అమ్మాయిలు తగ్గడం అంటే పెద్ద విషయం యాక్చువల్లీ. పొద్దున్న అక్షయ్ మిడ్ నైట్ నాకు పంపాడు, ఎవరెవరు ఎంత దగ్గర అని చెప్తే. వీళ్ళందరూ ఇంతమంది చేస్తున్నారే, బెస్ట్ యాక్టర్ వస్తే ఒకటిగా వస్తుంది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అయినా ఒకటిగా వస్తుంది, బెస్ట్ విలనో, బెస్ట్ కమెడియనో, లేకపోతే బెస్ట్ హీరోయిన్ వస్తే ఒకరికి వస్తుంది. ఎలాగరా వీళ్ళని గుర్తుపట్టాలి, ఎలాగరా వీళ్ళ కష్టం బయటికి తెలియలేదు ప్రపంచానికి, ఏ విధంగా వస్తుంది? సర్లే రాదులే, వీళ్ళకి పాపం గుర్తింపే రావట్లేదు ఎక్కడనే. సర్లే ఏమొచ్చినా కానీ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ విసుకొచ్చింది నాకు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఏమనుకోవద్దు, నాకు వీళ్ళకి రావట్లా. మేడం కూడా అనుకున్నాం, మేడం ఒకరోజు నేను బికాస్ ఆఫ్ నిహారిక, బికాస్ ఆఫ్ యదువంశీ డైరెక్టర్, మేబీ మిగతా వాళ్ళందరూ కొంచెం ఏమైనా వెనపడిపోయారేమో ఈ టైప్లో అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ బెస్ట్ ఫిలింకి డిజర్వ్ దేనికి అంటే, బెస్ట్ ఫిల్మ్ అంటే బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డిఓపి, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ సౌండ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫైట్ మాస్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ఫ్రమ్ ప్రొడక్షన్, ఎవ్రీవన్. బెస్ట్ ఫిల్మ్ అంటే వీళ్ళందరూ కలిస్తేనే. దాట్స్ వై ఈ సినిమా అందరికీ బెస్ట్ ఫిల్మ్ అనమాట. అందరికీ నేషనల్ అవార్డు వచ్చింది. మీరు అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్డి ఆర్ యదువంశీ, దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. ఈ కార్డు, ఈ క్రెడిట్ మీ అందరిది. మీరు నేషనల్ అవార్డు విన్నర్స్. అండ్ ఒకసారి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వస్తా, ఒకసారి ఒక 2 మినిట్స్లో వెనక్కి వెళ్ళి వచ్చేస్తా. సరే, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేకప్ గురించి వస్తా. రవి యూఆర్ రిప్రజెంటింగ్ నియర్లీ ఎంతమంది టాలెంట్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారంటే, 20 ఏళ్ళ మీ కష్టంలో ఈ కమిటీ కుర్రోళ్ళు మీకు ఇచ్చింది, మీరు మాకు ఇచ్చింది డెఫినెట్లీ లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటుంది. నేను అంత ఎమోషనల్ అయ్యాను నేను నాకు వచ్చినందుకు, నా ఫిల్మ్కి వచ్చినందుకు కాదు, మేకప్కి వచ్చినందుకు. ఎందుకు అంటే మేకప్ అంటే మేక్ ఓవర్. ఈ 11 మందిని మేక్ ఓవర్ చేసిన తర్వాత నేను, రవి, వాళ్ళ టీం చాలా రోజులు కూర్చున్నాం. 18 రోజులకి తగ్గితే సరిపోతుందా? లుక్స్, హెయిర్, వాళ్ళ మేకప్ ఏ రకంగా కనపడాలి, 28 ఏళ్ళకి ముందు ఎలా కనపడాలి, 18 ఏళ్ళప్పుడు ఎలా కనపడాలి, 30 ఏళ్ళప్పుడు ఎలా కనపడాలి, నాకు రవికి తెలుసు. చాలా రోజులు మనోడు కొన్ని విషయాలు తీసుకొచ్చాడు. దానికి రవి ఎంత కష్టపడ్డాడో, రవితో పాటు వాళ్ళ టీం కష్టపడ్డారు. వీళ్ళందరితో పాటు ఈక్వల్ క్రెడిట్ గోస్ టు అక్షయ్ 11 మందిని నువ్వు చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ చేసావు. ఆ కంప్లీట్ క్రెడిట్ నీకే. ఎందుకంటే ఈ 18 ఏళ్ళకి 30 ఏళ్ళకి చాలామంది గుర్తుపట్టలేదు, ఓహో వీళ్ళైనా చేసింది అబ్బాయి అని అడిగారంటే దానికి కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నీకే. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్, యు ఆల్ నేషనల్ అవార్డ్ విన్నర్స్. మీరంతా గర్వంగా చెప్పుకోవచ్చు, జీవితాంతం చెప్పుకోవచ్చు. మనం చేసిన ఫస్ట్ ఫిల్మ్కి, మన మేనిఫెస్టోకి టార్గెట్ నేషనల్ అవార్డు పెట్టాను 2021లో. ఇప్పుడు మార్చండి 2030 అని. టార్గెట్ 2030, 2030కి ఐ జస్ట్ వాంట్ టు సీ యూ ఇన్ నెక్స్ట్ లెవెల్ స్టేజ్. మీరు అందరూ చేస్తారు. అండ్ అందరికీ చెప్తున్నా, వీళ్ళు సూపర్ టాలెంట్. ఈ టాలెంట్ ఎలా ఉంటుందంటే, బయటకు వచ్చే ప్రతి ప్రాజెక్ట్తో వీళ్ళు ఏంటని చూపిస్తారు. నాట్ ఓన్లీ కమిటీ కుర్రోలతో వీళ్ళు స్టార్ట్ అవ్వలేదు, ఎండ్ అవ్వలేదు. వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కమిటీ కుర్రోలు ఒక ముందుకు వచ్చింది, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అలాగే వస్తాయి. ఆల్రెడీ మా అమ్మాయిలందరూ ప్రూవ్డ్. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజు వెట్స్ రాంబాయి, కోర్ట్, దండోరా అండ్ ప్రీ వెడ్డింగ్ షో, టీనా సావియా, నలుగురు కూడా అవార్డ్స్ కొట్టారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ప్రతి ఒక్కరు ఒక్కొక్క సినిమా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమిటీ కుర్రోళ్ళు నాతో పాటు నాకు ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీని వచ్చింది. 4 ఏళ్ళు బీటెక్ కాలేజ్ చదివినట్టే, డిగ్రీ కాలేజ్ చదివినట్టే మీతోనే ఉన్నాను. మీరు తప్పితే ప్రపంచం తెలియదు నాకు. ఇప్పుడు బయటికి వెళ్తున్నా కానీ మళ్ళీ మీరే కావాలి నాకు. ఇంకా రమేష్ గారు, సంవత్సరం తర్వాత నిజంగానే నేను బయట తిరిగి రెండోసారి వెనక్కి వచ్చా. ఎందుకో చెప్పనా, నాట్ బికాస్ ఆఫ్ నిహారిక గారు, సారీ మేడం,
నిహారిక గారి గురించి కాదు, రమేష్ గారి గురించి వెనక్కొస్తాను నేను. ఎందుకంటే అదృష్టం ఉండాలి రమేష్ గారు లాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దొరకాలంటే. ఏ డైరెక్టర్కైనా, ఎవరికైనా, ఏ ప్రొడక్షన్కైనా నేను ఒకటి నమ్ముతా, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కదా, మనకేం తెలీదు. తెలిసినోడు ఉంటే మాత్రం మనలాంటి టాలెంట్, అంటే నాకు లాంటి ఒక చిన్న ఇగ్గిది జ్ఞానమో లేకపోతే ఏదో అంటారు దాన్ని, అలాంటి ఉన్న వాళ్ళకి ఒక చిన్న పుష్, చిన్న గైడెన్స్ ఉంటే ఏదైనా చేయగలం. ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు ఈరోజు కమిటీ కూరలు ఇక్కడ వరకు వచ్చింది. లేదు ఇంకొక ప్రొడక్షన్ చేతిలో పడి ఉంటే ఈ సినిమా మేకింగ్ ఇలా ఉండేది కాదు. నేను ఇక్కడ ఇది కావాలంటే ఇక్కడ ఇది కాదు వంశీ, ఇంకో రూపాయి పెట్టాలి సార్, ఇక్కడ ఇది అవసరం లేదమ్మా, ఇంకా తగ్గించాలి, ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలో చూసి ఆ సినిమాని అంతలా మేకింగ్ చేసినాడు ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా కమిటీ కురలేదు. అండ్ ఐఎమ్ ష్యూర్ బరీ ఆల్సో ఆయన గైడెన్స్లోనే వెళ్తున్నాం మేము. ఆయన చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వర్కౌట్ అవుద్దని. ఆ గైడెన్స్ నిజంగా నాకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫనీ అన్న, దీపక్ కల్పించాడు నాకు. దీపక్, ఐ మిస్ యూ దీపక్. ఇండివిజువల్గా 11 మంది గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చాలాసార్లు మాట్లాడాను. ఓకే, ఐ లవ్ యూ ఆల్, అంతకుమించి ఏం లేదు. అమ్మాయిలు కూడా ఐ లవ్ యూ ఆల్. మన ఫనీ అన్న, అన్న బడ్జెట్ ఇంకో ₹1 పెరుగుతుందన్న. అవునా తమ్ముడు, సరే చేసేద్దాం. రమేష్ గారి దగ్గరికి వెళ్దా. రమేష్ గారు ఆయన అలాగే అంటాడు సరిగ్గా మాట్లాడుకో నువ్వు వెళ్ళి. అన్న ఫనీ అన్న, అరే తమ్ముడు నువ్వు వీటి గురించి మాట్లాడుకోవచ్చు, మేము అవే మాట్లాడుకుంటాం, నువ్వు ఇల్లు నీకేం కావాలంటే. ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా నిజంగా చాలా అదృష్టం అండి. ఆయన ఏమీ ఆలోచించలేదు, ఇద్దరు నమ్మాడు. ఒకటి నన్ను, మొట్టమొదటిగా నమ్మింది నిహారిక గారిని. ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ ట్రస్ట్. అండ్ ఈ రోజున ఈ సినిమా ఈ లెవెల్లోకి వెళ్ళడానికి మీ బ్యాక్ అండ్ సపోర్ట్, మీ పుష్, మీ వర్డ్స్, ఎవ్రీథింగ్, మీ మోటివేషన్ అన్నీ కూడా కంపల్సరీగా నాకు చాలా ఉపయోగపడి లైఫ్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీ వర్డ్స్ అన్నీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్లీ మై బాస్, మై సిస్టర్. నేను ఇప్పుడు చెప్తా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనందరూ పుట్టినిల్లు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈరోజు కూడా నన్ను అడిగారు, అసలు మీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఎవరు నిన్ను ఎందుకు నమ్మారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను ఎందుకు పంపాను మిమ్మల్ని అంటుంది ఇవి నన్ను. నేనేం చెప్పాలండి, నాకేం తెలుసు అంటే తెలీదు, మాకు తెలీదు నిజంగా ఎందుకు నమ్మం ఒకరినొకరు అనేది మాకు తెలీదు. మాలో మీరు ఏదో చూసాం, వీడి దగ్గర టాలెంట్ ఉందని ఆవిడ నమ్మారు. అంకిత్ చెప్పాడనో, దీపక్ చెప్పాడనో, ఫణి గారు చెప్పారనో, లేకపోతే రమేష్ గారు చెప్పారని కాదు, ఆవిడ నాతో ఒకసారి మాట్లాడింది. 4 రోజులు షూట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, ఇంకా 27 రోజులు షూట్ ఉందా చూసేసండి నేను చూద్దామంది. ఫస్ట్ హాఫ్ చూపించా, మేడం ఏదన్నా కట్ చేయాలా, అవసరం లేదు చాలా బాగుంది కదా ఇంకెందుకు కట్ చేయడం, 1 hour 25 minutes 26 minutes తీసాను మేడం. ఏం పర్లేదు సార్, నాకు ఎందుకో నేను ఎక్కడ బోర్ కొట్టలేదు, వితౌట్ మ్యూజిక్ చూపించాను మేడం. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు, వెళ్ళి సెకండ్ హాఫ్ మీద పని చేసుకోండి. ఇందుకన్నా ఏం కావాలా, రేపు పొద్దున్న రిలీజ్. ఈ రోజున అంత ఈజీగా రాలేదు నాకైతే ఏది ఈజీగా రాలేదు. ఈ 30 ఏళ్ళలో సర్లే వయసు దాచుకుందాం, 28 ఏళ్ళలో ఏది ఈజీగా రాలేదు. రేపు పొద్దున్న రిలీజ్. ఓటీటీ ఏది కొనలేదు మనది, అందరికీ ఎవరికి తెలియదు అనుకుంటా. ఓటీటీ ఏది కొనలేదు. నియర్లీ 9 crores ఉంది మన మీద. పోతే మంది ఒక 2 ఏళ్ళ జీవితం, 9 కోట్ల డబ్బు అక్కడ. మళ్ళీ వెనక్కి రాగలరా, నిజంగా నమ్మగలరా ఎవరైనా? ఏం చేయాలో అర్థం కావట్లా. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గురించి కూడా నాకు తెలిసి అంత పాజిటివ్గా లేదు, ఎందుకంటే నెగిటివ్ టాక్ ఉంది. ఎవరికీ తెలియదు నెగిటివ్ టాక్ లేదు. ఆ సినిమాలో అది బాగాలేదంటే ఇది బాగాలేదంటే 10 నిమిషాలు ఖర్చు చేయాలంటే 5 నిమిషాలు ఖర్చు చేయాలంట. జస్ట్ పక్కలంగా ముందు అంది, ఏం ఖర్చు చేయక్కర్లేదు, నా సినిమా మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది. ఇప్పుడు బయటకు వస్తాం, రోడ్డు మీద వాక్ చేస్తున్నాం, సార్ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మాత్రం ఆలోచిస్తున్నాను సార్ నేను అంది నాతో. మీరేం ఆలోచిస్తున్నారంటే, మేడం 9 కోట్లు పెట్టించాము, ఈ బరువుకు అయిపోయింది, భయం వేస్తుంది, ఒకవేళ ఇదేమన్నా ఫెయిల్ అయితే మన కమిటీ కుర్రాల సినిమా ఇంకెవరైనా డైరెక్టర్ వెళ్ళి ఇంత బడ్జెట్ అవుతుందండి ఒక సినిమా కంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సార్. ఎలాగైనా హిట్ అవ్వాలి మన సినిమా, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం. హిట్ అవ్వకపోతే అందరి కెరీర్లు, లేకపోతే ఏం జరుగుద్ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా కమిటీ కుర్రాల్లా కానీ చూసి చెప్పారని. ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది 35 ప్రొడ్యూసర్ సృజన్ నుంచి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు వంశీ, 35 సినిమా రిలీజ్ చేయడానికి. బయట ఎవరు మార్కెట్లో సినిమాలు చూడట్లేదు, థియేటర్ రావట్లేదు అన్నారు, నీ సినిమా చూసిన నాకు హోప్ ఇచ్చావు అన్నాడు సృజన్. అంత హోప్ ఇచ్చడానికి ఒకే ఒక ధైర్యం,
ఒక్క రూపాయి కూడా బిజినెస్ జరగల. 9 కోట్లు భుజాన్ని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రిలీజ్ చేసింది. ఇంతకు మించిన ధైర్యవంతులు ఎవరైనా చూడగలమా? ఫస్ట్ సినిమా, చిన్న అమ్మాయి, థియేటర్స్ దొరకట్లా, ఓటీటీ కొనట్లా, వాళ్ళకి ఇచ్చేది ₹2 ఇస్తానంటున్నారు. ఏమీ ఆలోచించాల. నా సినిమా మీద, నా కంటెంట్ మీద, నా పీపుల్ మీద నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం ఆ రోజున ఎప్పుడు అడిగేయకుండా సరే అమ్మేద్దాం, ఆ 2, 3 వస్తుందో అనుకోలా, భుజాల మీద వేసుకుంది. ఈరోజు ఎక్కడ నిలబెట్టిందంటే అదిగో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇఫీ గోవాలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నామినేట్ అయ్యా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్, స్టేట్ గద్దర్. అసలు వాటి నాటి ఏం రాలేదు నాకు, అది మాత్రం మాడుకుంది, ఏం రాలేదు నాకు. ఇది ఈ లైఫ్ ఇచ్చింది నిజంగా మా నెహర్ గారు మీరే. మీడియా ముందు ఆడకూడదు అంతే, మీడియా ముందు ఆడకూడదు. డెఫినెట్లీ బయటికి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి అరవను కూడా అరవలేను, ఫేక్గా అరవలేను, లేకపోతే ఇంకోటి చేయలేను. కామ్గా పక్కెళ్ళి నేను కూర్చొని ఏడుస్తా, అది మాత్రమే నాకు తెలుసు. ఏ ఎమోషన్ బయట పెట్టలేను, జస్ట్ నవ్వుతూ ఉంటాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. మా వాళ్ళందరూ చాలా సినిమాలు చేస్తున్నారని చెప్తున్నారు. మాకు తెలుసు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. ₹10 ర్యాపిడోకి, ₹20 ర్యాపిడోకి లేక బైకుల మీద లిఫ్ట్ అడిగి వచ్చాడు మా బ్రిటిష్ గాడు. నాకు అసిస్టెంట్ ఇచ్చాడన్నా అన్నాడు. చాలా నాకు అది. రేపొద్దున షూట్ అనగా వాళ్ళ మదర్ చనిపోయారు తేజస్వికి. ఆ రోజున షూట్ గురించి ఏం ఆలోచించకుండా ఇంకెవరో ఆర్టిస్టులు కాంబినేషన్ లేదంటే తర్వాత రోజున క్రిమేషన్ అయిన తర్వాత రోజున వెంటనే మార్నింగ్ వస్తుంది. నువ్వు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది తేజు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, విషిక చాలా కష్టపడ్డావు నువ్వు. ఏదో ఒక చోట నాకు చిన్న బాధ ఉంది, కమిటీ కుర్రోలు నీకేమి ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు ఎందుకు ఉంటుంది నాకు. ఎందుకు చాలా సీన్లు కట్ చేశానని ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకు మీడియా ముందు చెప్తున్నాను నేను. బట్ డెఫినెట్లీ వన్ డే మళ్ళీ నేను సినిమా చేస్తాను, నీతో రోజున పిలుస్తా. మిగతా వాళ్ళందరికీ పక్కన పెడితే మన రైటర్ సుభాష్ నాతోనే ఉన్నాడు, 2 సినిమాలు చేస్తున్నాడు. నాకు తెలిసి నా ఫ్యూచర్ మొత్తం కూడా సుభాష్ రాస్తూనే ఉంటాడు. యూ ఆల్ డిజర్వ్ ఎవ్రీథింగ్ రా. కంగ్రాచులేషన్స్ అందరికీ, కంగ్రాచులేషన్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యదువంశీ గారు. అండ్ ఈ బ్యూటిఫుల్ జర్నీ బరీతో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బోల్డ్ అని మెమరీస్ని పోగేసుకోవాలి అని కోరుకుంటున్నాం. మీ కాంబినేషన్లో ఇంకేదో గుర్తొచ్చింది. నైట్ ఒక ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయారు, మా నాన్నగారు. ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఎమోషనల్ మూమెంట్. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి నా కొడుకు నేషనల్ అవార్డు గ్రహీత అనడం. ఇప్పుడు చాలామంది కాల్స్ చేశారు నాకు. అది నిజంగా మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్, ఆ డబ్బులతోనే మమ్మల్ని పెంచారు. ఆ తర్వాత నేను ఇంకొక డబ్బుల మీద ఆధారపడి బతికాను. మా తమ్ముడు శంకర్ 10 ఏళ్ళు దగ్గర నన్ను వాడే పెంచాడు. నేను జాబ్ మానేసిన తర్వాత సినిమాలోకి వెళ్తానంటే వాళ్ళిద్దరు ఇక్కడ లేరు. మా తమ్ముడు ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు వేరే వర్క్ మీద. బట్ వితౌట్ యూ నేను లేను. అమ్మ, నాన్న అండ్ తమ్ముడు, I don't want to thank you, but definitely I'll make you proud every time. Next cinema kuda definitely I'll do my best. Thank you so much. Thank you so much Yaduvamsi garu. Once again congratulations to you. And yes, like father, like daughter. So national award winning producer ki okkasari gattiga chappatlu. Here we have Niharika Konidala garu to speak.